ఎత్తైన కొండలు, లోతైన కోనలు, దూకే జలపాతాలు, పారే సెలయేళ్లు, పాపికొండల నడుమ పరుగులు తీస్తున్న గోదారమ్మ పరవళ్ళు, ఇవే అమాయక గిరిజనానికి ప్రకృతిమాత ప్రసాదించిన సహజ నేస్తాలు. ఆదిమజాతి కొండరెడ్లకు అడవి తల్లి అందించిన అందమైన ఆవాసాలు. కొండరెడ్డి తెగ గిరిజనులు అత్యంత ఆదిమజాతికి చెందినవారు. తెలుగు రాష్ట్రాలలోని ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం జిల్లాల్లోని గోదావరి తీర కీకారణ్య ప్రాంతాల్లో, తూర్పు కనుమలకు చెందిన పాపికొండల్లోని ఎత్తైన అటవీ ప్రాంతాల్లో జీవనం సాగిస్తోన్న అరుదైన కొండజాతి ప్రజలు. వీరి నివాసాలు 1 ఎత్తైన కొండ ప్రాంతాలు, 2 గోదావరికి ఇరువైపులా ఉన్న అరణ్య ప్రాంతాలు, 3 మైదాన ప్రాంతాలకు చేరువగా ఉన్న అటవీ ప్రాంతాలు. నాగరిక సమాజానికి దూరంగా, ఆధునిక సౌకర్యాలకు సుదూరంగా నివసిస్తున్న వీరిని చేరుకోవడానికి సరైన రహదారులు కూడా లేవు. కొండరెడ్లది విలక్షణమైన జీవనశైలి. ఒక్కో నివాస ప్రాంతంలో 30 నుంచి 50 మాత్రమే ఇళ్లుంటాయి. చిన్న చిన్న పల్లెలు, అతి తక్కువ జనాభా. 2001 జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య సుమారు 83,096. కొండరెడ్లు ఆటవిక జాతుల్లో తామే అధికులమని భావిస్తారు. ఒక ఊరిలో సాధారణంగా మొత్తం కొండరెడ్ల కుటుంబాలు మాత్రమే ఉంటాయి. ఇతర గిరిజనులతో కలిసి జీవించడానికి ఇష్టపడరు. గ్రామంలోనే వేరే వాళ్ళు వచ్చిన కేస్ట్ వాళ్ళు దాటి వచ్చిన వాళ్ళకు కుటుంబంలాగా ఒక వారి ఇంట్లో వాళ్ళకి ఉంటాయి సార్. మా కొండరెడ్లకే ఉంటాయి సార్. అయితే అక్కడక్కడ కొన్ని ఊళ్ళల్లో మాత్రం వాల్మీకి, కోయ తెగల వారు కనిపించినప్పటికీ వారిని తమ ఇళ్లకు దూరంగా ఉంచుతారు. కొండరెడ్లు తామంతా ఊళ్ళో ఒకే చోట కలిసిమెలిసి జీవిస్తారు. వీరి సమాజం, సహకార సహజీవనం, మానవతా సమతా సందేశం. కొండరెడ్ల ఇళ్లు చతురస్రాకారంలో గాని, దీర్ఘ చతురస్రాకారంలో గాని ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి. వీటిని ఎదురు బొంగులు, కట్టెలు, మట్టి, కొండగడ్డితో నిర్మిస్తారు. ఎదురు బొంగులతో తడికెలు నిర్మించి నల్లమన్ను, బంకమన్ను పాకం చేసి వాటికి పట్టిస్తారు. పైభాగంలో కట్టెలతో పైకప్పు నిర్మించి కొండగడ్డితో కప్పుతారు. ఇటీవల కాలంలో ఇళ్లపై కొండగడ్డికి బదులుగా పెంకులు కప్పుతున్నారు. ఇంటి ముందు వరండాలుంటాయి. ఇంటి లోపల పైకప్పు కింద అటకలు ఉంటాయి. వీటిని అటక సత్తర అంటారు. ఇంటి ముందు మెల్లలో వంట కోసం ప్రత్యేక ఏర్పాటు చేసుకుంటారు. కోళ్లను ఎక్కువగా పెంచుకునే కొండరెడ్లు వాటి కోసం పైకప్పుకు వేలాడే బుట్టలను ఏర్పాటు చేసుకుంటారు. ఇంటి ముందు పంచలో నేలపైనే రోలు ఏర్పాటు చేసుకుంటారు. రోకలితో ఈ రోలులో గింజలు దంచుతారు. మగవారు గోచి మాత్రమే ధరిస్తారు. అలానే సంచరిస్తారు. విల్లంబులు ధరించి అడవికి వేటకు వెళతారు. స్త్రీలు చీరెలు, రవికలు ధరిస్తారు. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నాగరికత పట్టణాల నుంచి కొండరెడ్ల కుగ్రామాలకు పాకిపోయింది. నూలుగుడ్డలు వాడేవారండి అప్పుడు. ఇప్పుడైతే పాలిస్టర్ అది వచ్చింది కానండి, నూలుగుడ్డలు ఉండేవన్నమాట. ఆ నూలుగుడ్డలే పెట్టుకొని, గోసుగుడ్డ పెట్టుకొని అది అలాగండి. ఇంకా స్నానం అయితే 3 రోజులకు 4 రోజులకు ఒకసారి చేస్తారండి. రోజు కూడా చేసేవాళ్ళు కాదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళకి అలవాటండి. వారు చెట్టుకు వెళ్తుంటారు పొద్దున్న, మళ్ళీ సాయంత్రం వస్తుంది, టైం ఉండదు. మళ్ళీ ఇంకా చేతులు కడుక్కుంటాడు, తింటాడు, మళ్ళీ వెళ్తాడు. అలాగా ఉంటుందండి. ఇప్పుడు మా కుర్రలో వద్దండి ప్యాంటు, షర్ట్ అండి. అమ్మాయిలు అయితే పంజాబ్ డ్రెస్సులు ఇలా వేసుకుంటున్నారండి. ఆడవాళ్ళ డ్రెస్ అయితే అండి ఆమె జాకెట్టు, లంగా, చీర వేసుకుంటండి. ఇక్కడ కింద ఉండేది కాదండి, ఈ పై కట్టుకునేవారండి, ముడుగుల పైకి కట్టుకునేవారన్నమాట. స్త్రీలు ముక్కులకు, చెవులకు, మెడకు, కాళ్లకు రకరకాల వెండి, బంగారు ఆభరణాలు ధరిస్తారు. ఆడవారు
ఉదయం లేచినప్పటి నుంచి ఇంటి పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ముందు రోజు విసిరిపెట్టుకున్న రాగి పిండిని పులువబెట్టి ఉదయం జావ చేస్తారు. సమీపంలోని వాగుకు వెళ్లి వాడుగకు మంచినీళ్ల కోసం బిందెలతో నీళ్లు మోసుకుంటారు. ఇప్పుడు కుళాయిలు ఏర్పాటైనాయి గనుక వాటి నుండి నీటిని పట్టుకుంటారు. ఒక వ్యక్తికి 2-3 భార్యలుంటారు కనుక ఒక భార్య ఇంటి పనులు చూసుకుంటే మిగిలిన 2 భర్తతో కలిసి పొలానికి గాని, అడవి దుంపలకు గాని లేదా కొండ చీపురు తేవడానికి గాని అడవికి వెళ్తారు. మేము చేసేది పని ఏంటంటే కయ్యు కొత్త పోడు తుప్పాలు వేయాలి. తుప్పాల కయ్యలు వేసి మంట పెట్టాలి. ఆ తర్వాత ఏం చేస్తామంటే కయ్యలు ఏరుకుంటాం సార్. కయ్యలు ఏరుకున్న తర్వాత అప్పుడు గుబ్బలు ఏరుకొని తువ్వడం సాయంకాలం దాకా. పొద్దున పోయి 6 గంటల నుంచి సాయంకాలం దాకా 4 గంటల దాకా. సాయంత్రం ఇంటికి వచ్చినాక సామలు లేదా బియ్యంతో వండిన అన్నం తింటారు. పొలం పని లేని రోజుల్లో అడవిలో దుంపలు తవ్వుకునేందుకు వెళ్తారు. నారదుంప ఒకటి, అడవి శాంత ఒకటి, గింటిక దుంప ఒకటి, భయం ఒకటి అండి. మేము తినే దుంపలా అండి. అడవి నుంచి మోదుగాకులు తెచ్చి విస్తర్లు కుట్టుకుంటారు. వ్యవసాయం వీరి ప్రధాన జీవనాధారం. కొన్ని దశాబ్దాల క్రితం వరకు స్థిరంగా ఉంటూ పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. బట్టి కొండ పౌడు నరుక్కొని సీపురు పాతుకొని ఇక్కడ ఉన్నానండి. కొండ చేసి చేసుకొని అలా సీపురు పొరకాలు వేసుకుంటే మాకు వరి, మొక్కజొన్న, జొన్న, రాగులు, కొర్రలు, సామలు వంటి ధాన్యాలు, కందులు, పెసలు వంటి పప్పు ధాన్యాలు, వంకాయ, మిరపకాయ లాంటి కాయగూరలు పండిస్తారు. తమలో ఎవరికైనా పంట సరిగా పండనప్పుడు బాగా పండిన వారు వీరికి ధాన్యం బదులిచ్చి ఆదుకుంటారు. కొండరెడ్లు ధాన్యాన్ని అమ్ముకోరు, తిండి గింజలుగా మాత్రమే వాడుకుంటారు. గింజలు కొలవడానికి ఎదురుతో చేసిన మానికను ఉపయోగిస్తారు. ఇదే వాడాలితే వాడింటికాడే ఉంటుంది. ఊరిసెల్లా మొత్తం ఇది ఒకటే మానకే. చోడ్లైనా రాగులైనా కందులైనా దీంతోనే కొలిసిచ్చుకుంటాం. దీంతోనే ఇచ్చుకుంటాం, మళ్ళీ దీంతోనే పుచ్చుకుంటాం. వీరు ఎత్తైన కొండల్లోని ఏటవాలు ప్రాంతాలను ఎంపిక చేసుకుని అక్కడున్న పెద్ద పెద్ద చెట్లను నరికి చదును చేసి పోడు వ్యవసాయం చేస్తారు. ఈ పనంతా తీవ్రమైన శ్రమతో కూడుకున్నది కనుక కుటుంబ సభ్యులందరూ పనిలో పాలుపంచుకుంటారు. జావయో లేకపోతే ఏదైనా అన్నం వండి పెట్టిన అదంతా మళ్ళీ సర్దుకొని మేము సేన్పాకి వెళ్ళిపోతాం. పట్టుకొని అవన్నీ కూడా సర్దేసుకొని సేన్పాకి వెళ్ళిపోతాం. మా భార్య, భర్త, పిల్లలు ఇంట్లో ఉంటాయి. మాకు ఒక కుక్క ఉంటుంది ఇంట్లో. కుక్క కూడా తీసుకొని చేనులోకి వెళ్ళిపోతుంటాం. చేనులోకి వెళ్ళిపోయిన అక్కడ నుండి అక్కడ పని చేసుకుంటామండి. అన్నం అక్కడ పక్కన పెట్టించుకొని అవన్నీ కూడా పక్కన ఉంచేసి చేనులో ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటాం. చేనులో తుప్పలు కొడుతుండవచ్చు, లేకపోతే సామ కోత ఉండవచ్చు, లేకపోతే సోడ కోత ఉండవచ్చు, అది రాగులు. ఇలాగా కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులు తీర్పాటు చేసుకొని సాయంత్రం 4 గంటలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తాం. మధ్యాహ్నం భోజనం చేసి 4 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి వస్తుంటామండి. మా భార్య, పిల్లలు గట్ట పుల్లల మోపు కట్టుకొని తలపైన పెట్టుకొని వస్తుందండి. పుల్లల మోపు గట్ట పెట్టుకొని ఉదయం లేవగానే కడుపు నిండా రాగి అంబలి తాగి పొలానికి వెళ్తారు. మధ్యాహ్నం కూడా తమ వెంట తీసుకెళ్లిన జావనే తాగుతారు. రాత్రిపూట మాత్రం సామలు లేదా బియ్యంతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. అన్నం వండుకుంటాము, వడ్లన్నం వండుకుంటాము, చామన్నాము, చామలంతే దంచుకుంటాము, వండుకుంటాము, చోట్లంతే విచురుకుంటాము, పులా పోసుకుంటాము, అంబాలు కాంచుకొని తాగుతాం. అడవిలో దొరికే రకరకాల దుంపలు వీరికి ఇష్టమైన ఆహారం కాగా అడవిలో వేట కోసం వెళ్లినప్పుడు లభించిన జంతు మాంసాన్ని అందరూ సమంగా పంచుకుంటారు. హెచ్చుతగ్గుల్లేని ఆదిమ సహజీవన సమాజం ఇది. వేటకు వెళ్తే అడవి పంది, అడవి గొర్రె 2 జీవులాగా తింటాం ఇక్కడ. ఇంకా అవి ఎప్పుడైనా దొరికితే కుందేలు.
అంతమందిని కూడా పంచుకొని సమానంగా సర్దుకొని తింటాం. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా అందరూ కలిసి ఆ సంతోషాన్ని పంచుకుంటారు. ఆడ మగ తేడా లేకుండా కలిసి తాగుతారు, పాడతారు, ఆడతారు, ఆనందిస్తారు. వీరు జీలుగ కళ్ళు ఎక్కువగా తాగుతారు. కల్లుబస ఉంటుంది. మా ఏజెన్సీ గ్రామాల్లో కుండల పైన కళ్ళ చెట్లు ఉంటాయి. మళ్ళీ సేవడ బస పెట్టుకుంటాం. సేవడ బసలు పెట్టుకుని అక్కడ డోకులు ఉంటాయి, కళ్ళ డోకులు. ఆ డోకులన కరెక్ట్ మేము పంచుకుంటామని వేడి చేసుకుంటాం. చిన్న తబిలే పెట్టి వేడి చేసి కలుపుకొని తాగేసి సాయంత్రము పొద్దుపోయాక అదే చీకటి పడగానే మళ్ళీ ఇంటికి వస్తామండి. మగవారికి పొగ చుట్టలు తాగడం అలవాటు కాగా ఆడవారికి పొగాకు నమలడం అలవాటు. వీరి ఇంటి పేర్లు పల్లాల, వలాల, ముర్ల, లోత, సార్ల, కనబాల, సూట్రు, బలిజె, వంతల, కోన్ల, అరగాటె ఇన్ని రకాల పేర్ల వాళ్ళు మా గిరిజన ప్రాంతాలు ఉంటారా. కొండరెడ్లలో కులాంతర వివాహాలు నిషిద్ధం. వీరు వేరే తెగలతో వివాహ సంబంధాలు పెట్టుకోరు. ఫస్ట్ మా బందేరకం చూసుకుంటామండి. ఈ ఇతర ఊళ్ళకి వెళ్తాం సార్. ఇప్పుడు వైదిపూడి, తాడేపల్లి, ఇలా కొత్తూరి, చింతలపూడి, బొడ్డగుంట, వలస, భీమినిగడ్డ ఉన్నాయి సార్. ఇలాగ దూర సంబంధాలు చూసుకొని పెద్దల సమక్షంలో ఇష్టఫలాలు అడుగుతాం సార్. వాళ్ళకి ఇష్టమైన తర్వాత మేము ఈ విలేజ్ నుండి ఆ పెళ్లి కొడుకుకు పెళ్లి కూతురుకు వెళ్ళి పసుపు పోసుకుంటామండి. వివాహ వేదిక మగ పెళ్లి వారిల్లుగా ఉంటుంది. ఇంటి ముందు పందిరి వేస్తారు. ఇంటి గోడలను అలికి రంగుల డిజైన్లతో తీర్చిదిద్దుతారు. పెళ్లి రోజు విందులో వాడేందుకు అడ్డాకుతో దోనెలాంటి విస్తర్లు తయారు చేస్తారు. ముందు రోజు మగ పెళ్లివారు ఆడపెళ్లివారింటికి వెళ్లి పతానం పంచుతారు. ఆడపెళ్లివారింటిలో నాటిన నేరేడు చెట్టు కొమ్మ దగ్గర పతానం ఉంటుంది. ఇది వాళ్ళ ఆచారం. పెళ్లి రోజు మగ పెళ్లివారింటి నుండి కొందరు పెద్దలు ఆడపెళ్లివారింటికి వెళ్లి పెళ్లి కూతురును ఊరేగింపుగా తీసుకొని వస్తారు. పెళ్లి కూతురు ఇలా బయలుదేరే ముందు ఆమె తల్లిదండ్రులు, సమీప బంధువులు ఆమెకు బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారు. ఊరేగింపుగా వస్తున్న పెళ్లి కూతురును పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఎదురు వచ్చి హారతిచ్చి స్వాగతిస్తారు. ఇక పాటలు పాడుతూ నృత్యమాడుతూ ఊరి జనం పెళ్లి కూతురిని విడిదింటికి చేర్చుతారు. ముహూర్తం సమయానికి పెళ్లి కూతురిని మగ పెళ్లి వారింటి వద్దనున్న పెళ్లి వేదిక మీదకి తీసుకొచ్చి వివాహం అత్యంత కోలాహలంగా జరుపుతారు. అంతే పెట్టే కడతారండి. పెట్టే కట్టి బొట్టింటికి మోస్తారు. పిల్లగాళ్ళంటికి మోసి దించి తెల్లవారు పెట్టిపోతారు. పెట్టే విప్పి మళ్ళా పిల్లదానికి కొమ్మ వేసి అచ్చింతాలు వేస్తారు. అచ్చింతాలు వేసి బొట్టు పెట్టి అచ్చింతాలు వేసి నీళ్ళు పోసి బట్టలు వేసేసి ఒక ఇదింట పెట్టుతారమ్మా. బైదేల కొడతారు. పుట్టింట నీడ బైదేల కొట్టి ఈడుతారు పక్కన పెట్టి. పెళ్లికి వచ్చిన బంధువులకు పెళ్లి విందులో మందు మాంసం సర్వసాధారణం. ఈ చుట్టములు వస్తారు కాబట్టి పెళ్ళికి వాళ్ళకి వరి అదే బియ్యం అండి, కందిపప్పు, ఒక కోళ్ళు ఒక 30-40 నాటుకోళ్ళకు కోస్తామండి. మేకలు ఒక 10-15 దాకా కోస్తామండి. కొండరెడ్లలో వరకట్న దురాచారం లేదు. పెళ్లి కొడుకు చుట్టాల్లో వస్తారు సార్. పక్క ఊరు నుండి ఒక 20-30 విలేజ్ల నుంచి వస్తారు సార్. డబ్బులు చెరోకో 200. మన మేకలు ఉంటాయి కదండి, మేకకి కడ కట్నమే వేస్తారు సార్ మా ఏజెన్సీలో కొండరెడ్లలోనండి. తర్వాత దూడ, మన గొడ్డు ఉంటుంది కదా సార్, దూడ దానికి కూడా కట్నమే వేస్తారండి. తర్వాత మన కంచు బిందెలు, ప్లేట్లు, సీరియలు కూడా వేస్తారండి. వేసి ఇంకా భోజనం చేసి కట్నం వేసి భోజనం చేసి మరి ఎవరిళ్ళకి వాళ్ళ తరాలు వెళ్ళిపోతారు సార్. ఇటీవల ఆధునిక పోకడలు వీరి గ్రామాలకు పాకడంతో మైకు సెట్టులు ఏర్పాటు చేసి సినిమా పాటలతో హంగామా చేయడం సర్వసాధారణమైనది. బహుభార్యత్వం వీరిలో సర్వసాధారణం.
మొదటి భార్యనే ఒప్పిస్తామండి. నేను మనకు పనులు జరుగుతలేదు, కొండ చేయడం పనులు అండి మా పనులు జరుగుతలేదు, నేను రెండో భార్య తీసుకొస్తాను అంతే. పెద్ద భార్య అంటే తీసుకురా మన పనులు జరగ కదా అని చెబుతుందండి. ఇద్దరు ఇష్టపడి తీసుకొచ్చి కలిసిమెలిసి ఒక దగ్గర బతుకుతారండి. దెబ్బలాటలు పోట్లాట ఎప్పుడో ఒక తప్పైనప్పుడు ఏదో మాట అనుకుంటారు, కానీ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు గట్రా ఉండవండి. కులం తప్పి పెళ్లిళ్లు చేసుకోవడం కొండరెడ్లలో ఉండదు. ఎవరైనా తమ కులం వారిని కాదని ఇతరులను పెళ్లి చేసుకుంటే కుల పంచాయతీ గ్రామం నుండి బహిష్కరిస్తుంది. వేరే కులం తెచ్చుకుంటే అతనికి ఇంకా ఊర్లో ఉంచామండి. ఎందుకంటే అతనికి ఆ కులం దాటి చేసుకున్నాడు కాబట్టి మా గ్రామస్తులందరూ కుల పెద్దలందరూ ఒక మీటింగ్ పెట్టి ఆ అమ్మాయికి వదిలేత్తనంటే బాబుకు ఉంచుకుంటాను సార్. ఆ అమ్మాయికి ఇంకా నేను పెంచుకుంటానంటే నువ్వు వేరే క్యాస్ట్ దానికి తెచ్చుకున్నావు కాబట్టి అక్కడికి వెళ్ళి బతుకని చెప్తాను సార్. వీరికి దెయ్యాలు భూతాల మీద మంత్రతంత్రాల మీద విశ్వాసముంది. భూతాలంటే నమ్మకం అండి. అప్పుడు ఎలాగంటే పట్టుకున్న తర్వాత వాడు గిలగిల కొట్టుకొని లేకపోతే తింటాను ఇది తింటాను అని చెప్పేసి అనుకుంటారండి. దాన్ని అలాగే ఇప్పుడు వెజ్జివాడికి తీసుకువచ్చి వాళ్ళు వెజ్జి చేస్తే అవి తగ్గిపోతాయండి. కొండరెడ్ల ఇళ్లలో ఎవరైనా చనిపోతే రక్త సంబంధీకులు 3 నుంచి 9 రోజుల దాకా మైల పాటిస్తారు. మగ పురుషుడు ఉంటాడు కదా సార్, వాడు చచ్చిపోతున్నాడు. పెండ్లం ఉన్నది. పెండ్లం ఉన్న తర్వాత దానికి బొట్టు, చేతున్న గాజు, మెడకాట పూస తీసివేస్తారు. ఈ కాళ్ళ కాడ కాలిందలు ఉంటుంది. అక్కడి నుంచి అది తీసివేసిన తర్వాత అది ముండబుడ్డి అవుతుంది. ఇక ముండబుడ్డి అయి అక్కడి నుంచి అది గాజు పెట్టాది, పూస పెట్టాది, బొట్టు పెట్టాది, నెత్తికి రుబ్బని పెట్టాది. గ్రామంలో న్యాయపాలన కోసం పంచాయతీ అనబడే గ్రామ సభ జరుపుకుంటారు. మేము గ్రామంలో ఒక పంచాయతీ పెట్టుకుంటాం. 35 కుటుంబాలు కదా సార్. 35 కుటుంబాల మగ మనిషి ఆడవారు కూర్చొని ఎవరింటికడైతే తప్పు జరిగిందో వాళ్ళకి తగిన శిక్ష ఇస్తాం సార్. ఏ విషయంలోనైనా ఏ వివాదంలోనైనా పంచాయతీ తీర్పునకు అందరూ కట్టుబడి ఉండాల్సిందే. పంచాయతీ తీర్పును అతిక్రమించే సాహసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ చేయరు. గ్రామంలో తీర్మానంగానే వ్యతిరేకించినట్లయితే ఆ కట్టుబడి పక్కన ఏం చేస్తామంటే, నీ మాకు వ్యతిరేకించేవో, మాకు వ్యతిరేకించినప్పుడు నీ పనికి రాము, నీ చేను పనికి రాము, నీవేమైనా జబ్బు అయినా మేము రాము, నీవే కష్టాలున్నా మేము రాముగా అని పక్కన పెడతారు. అడిగి ఈ పంచాయతీ గ్రామ పెదకాపు ఆధ్వర్యంలో జరుగుతుంది. మునసబు, వార్డు మెంబర్ కూడా ఈ పంచాయతీ తీర్పులో పాల్గొంటారు. కొండరెడ్లు ఎక్కువగా స్థానిక దేవతలను, గ్రామ దేవతలను పూజిస్తారు. స్థానిక పండుగలను, జాతరను జరుపుకుంటారు. గంగారమ్మ పండగ పోతే టంకా పండుగ, అది తల్లి పండుగ. టంకా పండుగ పోయిన కొర్రా కొత్త పోయేప్పటికి దసరా పండుగ, దసరా పండుగ పోయేప్పటికి పలకం పోతే సంక్రాంతి. అలసంద కాలకు దానికి పండుగ, గుమ్మాడ కూర అవి తినడానికి. ఆ తర్వాత పలకానికి మినుములు, కందులు, ఈ అన్ని వత్వాలు తినడానికి, పప్పులు తినడానికి మట్టుకు పలకా పండుగ చేస్తాం. ప్రతి గ్రామంలో ఒక గ్రామ దేవత ఉంటుంది. తాము నివసించే కొండలను, కోనలను, అడవిని, అక్కడ బతికే సకల జీవులను కొండదేవత రక్షిస్తుందని వీరి విశ్వాసం. కులాదేవత రావడకోట పట్టాపు తల్లి, రావడకోట గుబ్బాలమ్మ, రావడకోట పీనేలమ్మ, రావడకోట దూదులమ్మ, రావడకోట దాదులమ్మ. జాతారం ఏం చేస్తామంటే సంక్రాంతి అప్పుడు పిండి పండుగ చుట్టాలు పట్టాలు 4 దేశాలు 4 ఊళ్ళో వాళ్ళకి కప్పులు పెట్టుకుంటాం. పాతకోట కానీ, ఈ గుర్తేడు కానీ, బొడ్డగండ పంచాయతీ వారికి ఒక 20 గమ్మతుల వరకు పిలుచుకొని గమ్మున సరదా చేసుకుంటాం. పిండి పండుగను జనవరిలో జరుపుకుంటారు. సాన్నమ్మ, మంగిరాజు అంటారండి దేవతలకు. ఆ దేవతలకు మేము మేకకెత్తామండి, ఒక పందికెత్తామండి, కోడిని కోస్తామండి. శనివారం సందవదు పెద్ద పూజారి అన్నవాడు ఉపసల భోజనం పెడతారండి. ఆదివారం సందవదు మేము పెడతామండి ఉపసల భోజనం. ఆదివారం సందవదు మా దేవతలకు దించుకుంటామండి. సోమవారం పొద్దున నగిరెక్కుతామండి. ఆ నగిరిలో భోజనం వంట గట్ట చేసుకొని తిని ఇంటికి వెళ్తామండి. పొద్దున మళ్ళీ ఇక్కడికి తెస్తామండి. వీటికి ఇక్కడ నుంచి ఎప్పుడు మంగళవారం
ఈ సాయంకాలము మళ్ళీ ఇంటికి పట్టుకెళ్తామండి మా దేవతల ఇంటికి. ఆఖరి రోజు పండగ అండి ఇది. ఈ పండగకి లాస్ట్లో డోలాలు కొట్టడం అయితేమే, ఆటలు ఆడడం అయితేమే, వెజ్జుకాళ్ళు పడడం అయితేమే అన్నీ దాని మీద మేము ఈవేళ లాస్ట్ రోజు అండి. మగవాళ్ళంతా గుమ్మలు కూరుకుంటారు, ఆడవాళ్ళంతా పాటలు పాడుకుంటారండి. కొందరు మగవాళ్ళేమో డోలాలు కొట్టుకుంటారు. ఈ వెజ్జు అంటే ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు మాత్రము వెజ్జు ఆడుకుంటారండి. అగ్నిపులి మీద తొక్కారంటే అవి రాకపోకలకి వాటికి ఆనందం కోసము తొందరగా రావాలని ఈ అగ్నిపులి మీద నడతారండి. నోటిలో ఈ వతులు పెట్టుకొని కాల్చారు. అది ఎందుకంటే వాళ్ళకు దప్పి అంటే దహనం కోసము. వాళ్ళ దూరం నుంచి ఎక్కడి నుంచో దెయ్యాలు వస్తావండి. ఆ దెయ్యాలు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాటికి దప్పి దహనం అవుతుందండి. ఆ దహనం కోసము ఈ వతి పెట్టుకొని ఇస్తే దానికి ఆ దెయ్యానికి కొద్దిగా మనిషి దహనం తగ్గుతుందని మా నమ్మకం. ఇట్ల నుంచి పుట్టాల నుంచి వచ్చిన వారు కూడా త్వరగా రండు, మీరందరూ మనమంతందరం కలుచున్నామని ఈయనకి పూనుకున్న దెయ్యమును బట్టి ఆయన పైకెక్కి ఉన్న వాళ్ళని పిలుచుకోవడానికి. వీరు గంగాలమ్మ జాతరను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కొండరెడ్లకు అనాదిగా ప్రకృతి వైద్యంపై నమ్మకం. దీన్నే చెక్క వైద్యం అంటారు. మా
మాకు ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఆ జబ్బు వచ్చినప్పుడు మా తెలిసిన మందు మేము ఇచ్చుకుంటామండి. మా తెలియని మంది అయితే ఇంకొక వేరే వాడి దగ్గర వెళ్ళి నయం చేసుకుంటామండి. మేము డబ్బులు తీసుకోము, మేము కట్టుబడి కలిసికట్టుగా ఈ జబ్బులు నయం చేసుకుంటామండి. వైద్యం కోరి వచ్చిన వారికి వైద్యం తెలిసిన వారు ఏ సమయంలో వచ్చినా సరే వారికి వైద్యం చేస్తారు. ఆ రాత్రి లైట్ వేసుకొని వెళ్ళి ఆ పచ్చి ఆ చెట్టు తీసుకొచ్చి ఇస్తామండి. మందులు గట్ట నిలవండమండి మాకు. ఇప్పుడు ఇది చల్మీరి చెట్టు అండి. అమ్మవారు వచ్చినప్పుడు దీని దుంప తీసుకొని అప్పుడప్పుడు కొంచెం చితగొట్టి ఇలాగా 3 పూటలు తాగిస్తే అమ్మవారు కొంచెం సలవ చేస్తారు సార్. కొండరెడ్లు తమకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికి, కొండ చీపుర్లు అమ్మడానికి వారాంతం జరిగే గిరిజన సంతలకు వెళుతుంటారు. ఈ సంతలకు వెళ్లేందుకు 5-10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళతారు. అడవంటే వీరికి అమ్మ, అడవంటే వీరికి దేవత. ఆకులో ఆకుగా, కొమ్మలో కొమ్మగా, రెమ్మలో రెమ్మగా, చెట్టులో చెట్టుగా అడవిలో మమేకమై జీవించే కొండరెడ్లకు అడవంటే ఎప్పుడూ ఆశ్చర్యమే, అర్థం కాని అద్భుతమే. అడవి కోపగిస్తే తమకు పుట్టగతులుండవని, అడవి ఆగ్రహిస్తే సర్వనాశనమేనని వీరి విశ్వాసం. అందుకే అడవిని తల్లిగా తలుస్తారు, దేవతగా కొలుస్తారు. తమకు బుక్కెడన్నం పెట్టి ఆదరించి ఆశ్రయం కల్పిస్తున్న కల్పవల్లిగా భావిస్తారు. కొండరెడ్లు నివసిస్తున్న అడవులు, కొండల్లోకి ఇటీవల కొన్ని సంవత్సరాలుగా విద్యాకిరణాలు ప్రవేశిస్తున్నాయి, చదువుల బడులు అవతరిస్తున్నాయి. కొండరెడ్లను ఆదిమజాతి గిరిజనులుగా గుర్తించిన ప్రభుత్వం వారి అభ్యున్నతికై అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా పెక్కు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ వసతి గృహాలు, పీటీజీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టడం వల్ల కొండరెడ్లలో చైతన్యం వచ్చి తమ పిల్లలను బడికి పంపిస్తున్నారు. అప్పుడు బడులు అనేవి లేవు. బడికి రమ్మంటే కొండలు ఈ విధంగా ఎక్కేసేవాళ్ళు, చదువు చాలా దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మా పరిస్థితిలో అయితే ప్రభుత్వం చాలా అవకాశాలు మాకు కల్పిస్తుంది. జీవితంలో ఎలాగా స్థిరపడాలి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాను. కొండరెడ్లు ప్రకృతి ప్రేమికులు. ప్రకృతిపై, అడవిపై ఆధారపడి జీవించే అమాయకపు ఆదిమజాతి గిరిజనులు. కలసి ఆహారం సంపాదించుకోవడం, కలిసిమెలిసి సహకారంతో జీవించడం, ప్రకృతిలో మమేకం కావడం వీరి లక్షణం. అడవిలో మాకుల, నీటిలో చేపల, కంటిలో పాపలా కలిసిపోయి బతుకు సాగించే ఈ అడవి బిడ్డలు ఇప్పుడిప్పుడే ఆధునిక నాగరికత సంస్కృతులకు అలవాటు పడుతున్నారు. ఈ పొద్దుపొడుపు వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు తెస్తుందని, కొంగొత్త భవితకు ద్వారాలు తెరుస్తుందని ఆశిద్దాం. వారి సముజ్వల భవిష్యత్తుని ఆకాంక్షిద్దాం.